జరిగిన 2 ఎన్నికలను రద్దు చేయండి. చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే బూతులను అటు ఇటు మార్చేశారు. ఓటు వేసుకోవడానికి తమను రానివ్వలేదని కనంపల్లిలో మహిళా ఓటర్లు ఏకంగా ధర్నా చేసినారు. ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కోవడం, ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకుని పోయి వీళ్ళు ఓట్లు వేయడం. బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. దౌర్జన్యాలకు, అబద్దాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్తారు అనంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. పులివెందుల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తుంటే అది చూసి ఓర్వలేక, ఓటమి అంగీకరించలేక బాయ్కాట్ చేస్తారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్పడం దారుణం. ఎవరైనా ఓట్లు వేయడానికి వస్తే వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఇలాంటి అంటే ప్రజా వ్యతిరేక విధానాలతో గత 30 సంవత్సరాలుగా పులివెందులో అరాచక పాలన సాగింది. వైసీపీ లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది వైసీపీ నాయకులు. మేము ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్లు పెట్టించాము. బూత్ ఏజెంట్లు పెట్టించడానికి అసలు ఏ రోజు మీరు ఎలక్షన్ కండక్ట్ చేశారు? ఎలక్షన్ అనేది మొట్టమొదటిసారిగా పులివెందుల ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. పులివెందులో మేము ఖచ్చితంగా గెలుస్తాం. ఇది మీరు రాసి పెట్టుకోవచ్చని కూడా తెలియజేస్తాం.